ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారి బోనాల నేపథ్యంలో తొలి బోనం సమర్పించారు. అత్తిలి అరుణ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మైనపల్లి హనుమంతరావు హాజరయ్యారు. జోగిని శ్యామల బోనం ఎత్తుకొని చేసిన నృత్యాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానం, అదేవిధంగా ఉమ్మడి దేవాలయాలు లాల్ దర్వాజా, చార్మినార్, ఉప్పుగూడ, మరి సబ్జీ మండి, మిరాల మండి అన్ని ప్రాంతాలలో కూడా ఈ వారం మందిర్ అయితే నెక్స్ట్ వీక్ అక్కడ జరిగేటువంటిది. అయితే అమ్మవారు ఎందుకంటే ఎలినో వలన రాష్ట్రంలో వర్షాలు లేక చాలామంది రైతాంగం ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో అమ్మవారి దయా దీవెన మరి ప్రజల మీద ఉండాలి, సుభిక్షంగా వర్షాలు పడాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ మరి ఈరోజు మొదటి బోనం మీద అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, అత్తెల్లి మల్లికార్జున గౌడ్ గారు వారి కుటుంబ సభ్యుల నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగేటువంటి ఈ మొదటి బోనాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రజలందరూ సంతోషంగా రేపు ఆదివారం సోమవారం జరిగేటువంటి ఉత్సవాలు ఏమైతే బోనాలు కానివ్వండి, పలాన పండ్ల ఊరేగింపులు కానివ్వండి, నెక్స్ట్ అంబారీ ఊరేగింపు, భవిష్యవాణి రంగం అన్ని కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వామ్యం చేస్తూ మరి దేవాలయం దగ్గర ఉన్నటువంటి దక్కన్ మానవ సేవా సమితి కానీ, ఆర్య సమాజ్ కానీ, మరి అదేవిధంగా వివిధ సంఘాలు కానివ్వండి, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, అందరి బ్రహ్మాండమైనటువంటి సహకారం రాజకీయ పార్టీల